ఆకలితో ఉన్నవారికి ఉచితంగా భోజనం అందించడం ఒక గొప్ప కార్యక్రమం అని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సనత్ నగర్లోని మోడల్ కాలనీ కమాన్ వద్ద మానవ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిత ఆహారం పంపిణీ త్రాగునీటి పంపిణీ కేంద్రాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. పలువురు పేదలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా భోజనం పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనేక మంది పనులు లేక పేదరికం కారణంగా భోజనం లేక ఆకలితో అలమటిస్తున్నారని, అలాంటి వారికి ఉచితంగా రుచికరమైన భోజనం అందించే కార్యక్రమం 90 రోజుల పాటు అందించడంతో పాటు ఉచితంగా త్రాగునీటి పంపిణీ చేస్తుండటం పట్ల నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సనత్ డివిజన్ పిఆర్ఎస్ అధ్యక్షుడు కోలను బాలరెడ్డి, ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ బుచ్చిబాబు, సభ్యులు మాచారావు, సాయి, చావా శ్రీనివాసరావు, శశికాంత్, రవిబాబు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మీర్జా ఖలీల్ బేగ్, భోగి బాలరాజ్, ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, పీయూష్ గుప్తా, ఎస్పీ చక్రవర్తి, సాదక్ అలీ, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మోడల్ కాలనీ పెద్దలు వారి యొక్క సౌజన్యంతో ప్రతి సంవత్సరం ఒక 90 రోజులు పేదవాళ్ళు అంటే వారందరికీ మంచి భోజనము ఒక 90 రోజుల పాటు ఇక్కడ ఏర్పాటు చేయడం అంటే ఒక వితరణ. ఈ రోజు ఏంటంటే హైదరాబాద్ సిటీలో మనందరికీ తెలుసు, ఆహారం లేక చాలా మంది రోడ్ల మీద ఇబ్బంది పడేవాళ్ళు, కొంత లేబర్ పని చేసే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి సంపూర్ణమైనటువంటి మంచి భోజనం ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో వారి గొప్ప మనసు. ఎందుకంటే ఒక పూట అన్నం పెట్టడం అనేది, దాంతోపాటు పండ్లు, మజ్జిగ, వాటర్ ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేది సాధారణమైన విషయం కాదు. ఒక 5 days పెట్టడము మామూలు విషయం, 10 days పెట్టడం. బట్ 90 రోజుల పాటు ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది నిజంగా ఈరోజు ఉగాది పండుగ అంటే తెలుగు వాళ్ళకి అందరికీ ఈరోజే మరి కొత్త సంవత్సరం రాబోతున్నటువంటి శుభతరుణంలో మరి ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, నేను మోడల్ కాలనీ పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరు చేసేటువంటి సేవ ప్రజల జీవితాల్లో నిరంతరం మిగిలిపోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ సిటీ, ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 5 రూపాయల భోజనం అన్నపూర్ణ కార్యక్రమాన్ని అన్నపూర్ణ క్యాంటీన్స్ అని పెట్టడం. అయితే దాంట్లో ఏంటంటే హైదరాబాద్ సిటీలో కొన్ని వేలాది మంది దీంట్లో మరి ఆ భోజన సౌకర్యం, ఎందుకంటే ఇక్కడ మన అమీర్పేట ప్రాంతంలో, మైత్రివనం ప్రాంతంలో ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ వస్తారు వివిధ ప్రాంతాల నుంచి. రెండోది క్వాలిటీ భోజనం. ఇక్కడ మీరు భోజనం కూడా చూస్తే మన ఇంట్లో ఏ భోజనం అయితే తీసుకుంటామో అదే భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది 90 రోజులు కూడా ఇదే భోజనం. వారి పెద్ద మనసుకు నిజంగా ఈ రోజు ఉగాది సందర్భంగా మరి నా చేతుల మీదుగా జరిగినందుకు నాకు మనస్ఫూర్తిగా మరి వారి యొక్క పెద్దల ఆశీర్వచనాలు తప్పకుండా భగవంతుడు వారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేయడం వల్ల, ఎందుకంటే ఒకరోజు వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టడం అనేది ప్రభుత్వాలు ఎన్ని చేసినప్పటికీ ఇంకా మిగిలే ఉంటాయి. ఎందుకంటే ఇన్ని వేలాది మంది ఇక్కడ భోజనాలు చేస్తున్నారంటే మరి ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి కార్యక్రమం చేసి ఇవి జరగవు. కాబట్టి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని నేను ఈ రోజు వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ అందరికీ ఉగాది